హై వ్యూవర్స్, ఈరోజు భారతదేశం కనుక మనం పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది 2025 వెన్ ఐ వాజ్ ఇన్ 5th క్లాస్, అప్పుడు వచ్చేసి 1994-1995 అప్పుడు ఇదేమంటున్నా అభివృద్ధి చెందుతూ ఉంది. 2000 సంవత్సరం నాది 10వ తరగతి, అభివృద్ధి చెందుతూ ఉంది. 2002 ఇంటర్మీడియట్ అభివృద్ధి చెందుతూ ఉంది. 2005 డిగ్రీ అభివృద్ధి చెందుతూ ఉంది. 2008 ఎంబీఏ పాస్డ్ అవుట్ అభివృద్ధి చెందుతూ ఉంది. మా పిల్లలు పుట్టినప్పుడు అభివృద్ధి చెందుతుంది. దట్ మీన్స్ నా మేనకోడలు మేనలుడు వాళ్ళు ఇప్పుడు ఎదిగారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. రేపు మా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. స్టిల్ అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇంత ఇదిగా ఒక దేశం ఉండదు, కానీ మన భారతదేశం ఉంది. ఎందుకు ఏంటంటే ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ అదే మెన్షన్ చేసుకొచ్చారు. స్త్రీ తాను ఎక్కడైతే తన యొక్క ఉనికిని చాటుతుందో, ఏ రకంగా ప్రజాస్వామ్యంలో తన వంతు భాగం అన్నట్టు, పరిపాలన విషయంలో తన వంతు భాగం అన్నట్టు. పూర్వకాలం నుంచి మీరు మొత్తం తిరిగేయండి, ఏ రాజ్యంలో అయితే స్త్రీలు పాలకులుగా లేకపోయినా ఆ పరిపాలన విషయంలో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందో గొప్పగా ఉంది ఆ రాజ్యం. ఈవెన్ రాణులుగా ఉన్నటువంటి సందర్భం మీరు చూడండి, ఎక్కడైనా సరే గొప్పగా ఉంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే అమెరికాలో స్త్రీలకు సంబంధించి ఓటు హక్కు లేకుండే ఒకనాడు. అప్పుడు క్యారీ చాప్మెన్ సమ్ పర్సన్ ఆమె వచ్చేసి గట్టిగా పోరాటం చేశారు. ఆమె రోజు చెప్పింది ప్రజాస్వామ్యం అంటే ఏంటి, లింగ భేదం లేకుండా, వర్ణ వివక్ష అన్నదేమీ లేకుండా అంతా కలగలిసి పాలనలో భాగమవ్వాలి. అండ్ అంతా కలగలిసి తమ యొక్క మనోభావాలను కావచ్చు, తమ యొక్క కోరికలను కావచ్చు, తాము అనుకున్నటువంటి గొప్ప భవిష్యత్తును కావచ్చు, ఎలా నిర్మించుకోవాలి ఏంటంటే దానికి సంబంధించి కావచ్చు, అంతా కలగలిసి అడుగులు వేసి చట్టసభలో మాట్లాడి డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఆమె చెప్పారు. ఆ తర్వాత చాలా దేశాలు ఇదే ఇంప్లిమెంట్ చేసుకుంటా పోయినాయి. ఏమన్నట్టు లింగ భేదం అన్నది లేకుండా ఎఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళని చట్టసభలో కూర్చోబెట్టి వారికి అధికారాలు ఇచ్చేసి ఆ రకంగా డెవలప్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, రష్యా కావచ్చు, అఫ్కోర్స్ రష్యా అంతేమైనా వాళ్ళది ఎక్కువ కమ్యూనిజంలే, వీళ్ళది జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, స్వీడన్ కానీ, డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు క్లియర్గా ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ మొత్తం తీసుకుంటే అక్కడ చట్టసభలలో ఆడవారి యొక్క పర్సంటేజ్ ఎంతో తెలుసా, కేవలం 14%. రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలు కదా, ఎమ్మెల్యేలు కదా, ఈ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఏంటని తీస్తే పర్సంటేజ్ జస్ట్ 9%. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి. ఆడవారికి 50% మస్ట్ అన్నట్టుగా ఉన్నాయి కదా, అఫ్కోర్స్ 33% అనుకుంటా. సో 33% మస్ట్ అని అన్నారు కాబట్టి 33% వాళ్ళే ఉంటారు. కానీ సీరియస్లీ మా ఊర్లో నేనే చూశాను రా బాబు, అసలు పిచ్చెక్కేది నాకైతే. ఆ సర్పంచ్ సీట్లో హస్బెండ్ కూర్చున్నాడు, ఇదేంటి ఆడాము కదా మన ఊరికి అని చెప్పేసి అన్న. ఏది ఎప్పుడో ఏదో సర్టిఫికేట్ పని ఉండి ఇప్పుడు వెళ్ళా, అప్పుడు అక్కడ ఉన్నారు, నువ్వు ఎక్కడున్నావు, మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు తెలియటం లేదు, బయట ఊర్లో ఎలాగ ఉంటాయి అన్నారు. నేను షాక్ అయ్యా. అతనే సెటిల్మెంట్లు చేస్తాడు, అతనే అన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత మా మీడియాలో నేను క్రాస్ చెక్ చేస్తే బాబు బోల్డ్ శాతం అన్ని చోట్ల ఇలాగే ఉందని అర్థమైంది. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప వేరేదేమో. సినిమాలు కూడా చూస్తాం కదా, ఏమే సంతకం పెడుతుంది ఆమె, ఏయ్ ఇంట్లో ఏం కూర చేస్తాను చేయపో, చేస్తానండి వెళ్ళిపోయింది. ఎవరు అంటే సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు. ఎక్కడో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ పనులు చేస్తున్నారు. అది కూడా వాళ్ళ భర్తలు అన్న వాళ్ళు వెనకాల నడిపిస్తూ ఉంటాయి. సో వీడికి ఇంటెన్షన్ ఈరోజు క్లియర్గా ఎడిటోరియల్లో మెన్షన్ చేసిన, నేను ఎప్పటి నుంచో చెబుతున్నది ఇదేనండి. ఎప్పుడైతే మన సమాజంలో ఆడవారిని కూడా వారి పని వారిని చేయనిస్తామో, ఆడవారికంటూ ఓ అధికారం ఉన్నా, ఓ హక్కు ఉన్నా, ఓ పొజిషన్లో వాళ్ళు ఉన్నా దానిని గౌరవించి ఎస్ గో ఎహెడ్ అని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తామో అప్పుడే మనమంతా బాగుంటాం. అప్పుడే మనమందరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఈ దేశాన్ని మార్చగలుగుతాం. ఇది ఈరోజు మెన్షన్ చేసిన ఎడిటోరియల్లో. మీ ఒపీనియన్ ఏంటి? ఆడవారికి కూడా సమాన హక్కులు అంటూ ఉన్నప్పుడు ఆడవారికి వాస్తవానికి మనకన్నా ఎక్కువగానే హక్కులు ఉంటూ ఉన్నా కానీ ఈరోజు సమాజంలో కనపడతలేదు. అండ్ చట్టసభలలో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే ఏదైనా సరే ప్రాపర్గా సాగుతుంది. అదే ఈరోజు వాళ్ళు మీరు ఎడిటోరియల్లో చెప్పినా, నేను కోరుకున్నా, ఈవెన్ మీకు అర్థం కావాల్సిందైనా సరే. సో అభివృద్ధి చెందిన దేశం అనేది ఎప్పుడు పిలువబడిద్ది అంటే చట్టసభల్లో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు. నేను ఇందాక చెప్పినట్టు చట్టసభల్లో అధికంగా ఉన్నారని చెప్పిన లేడీస్ ఆ దేశాలలో 25% పైగా ఉన్నారు ఆడవాళ్ళు. అందుకే అవి డెవలప్డ్ నేషన్స్ అయ్యాయి.